ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మేము యమునోత్రి దర్శనం అయిపోయిన తర్వాత యమునోత్రి నుంచి నెక్స్ట్ డే ఉత్తరకాశీ చేరుకున్నాం. ఉత్తరకాశీలో మనం ప్రధానంగా చూడాల్సిన ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం అని ఉంటుంది. ఇక్కడ ఉత్తరకాశీలో మనకి చూడాల్సినవి చాలానే ఉంటాయండి, కానీ ప్రధానంగా విశ్వనాథ ఆలయం మాత్రం తప్పకుండా దర్శించవలసిన స్థలం. ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో కాశీ విశ్వనాథుడిగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సాయంత్రం వేళ వచ్చిన భక్తుల చేత ఘంటానాదాలు మోయిస్తూ పూజారులు మంత్రాలు చదువుతూ స్వామివారికి ఎంతో విశేషంగా పూజలు అనేది జరిపిస్తారట. స్కందపురాణంలోని కాశీఖండంలో కాశీ విశ్వనాథ స్వామివారు కలియుగాంతంలో కాశీ నుంచి వచ్చి ఇక్కడ పూజలు అందుకుంటారు అని ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి ఎదురుగానే శక్తి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు శూల రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో పలు ఉపాలయాలు కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. ఆలయం పక్కగానే కొంచెం ముందుకు వెళ్ళగానే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇదంతా కూడా ఆలయం బయటికి వచ్చే దారి. ఈ ఆలయానికి ఎదురుగుండానే శక్తి ఆలయం చెప్పాను కదండి, ఆ శక్తి ఆలయంని కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. మనం ఇక్కడ గమనించినట్లయితే భారీ త్రిశూలాన్ని గమనించవచ్చు. 26 అడుగుల ఎత్తులో ఈ త్రిశూలం మనకి దర్శనమిస్తుంది. 8 అడుగులు 9 అంగుళాల లోపల భూమిలోకి ఉంటుందట. అమ్మవారు మహిషాసురుణ్ణి వధించిన తర్వాత శూల రూపంలో ఇక్కడ దర్శనమిచ్చిందని స్థల పురాణం చెప్పబడుతుంది. అందరికీ ఆ స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.